వీక్షకులకు స్వాగతం. నమస్కారం. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనాల్సి వస్తుందంటే, అన్ని అనుమతులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెడీ చేస్తే దాన్ని పక్కన పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రాయలసీమకి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాడు కేసీఆర్ మాటలు విని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరెత్తుకుని రాయలసీమ వాసులను మోసం చేస్తూ దాని మీద కేసులు వేపించి ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ మీద అంత కక్ష? కేసీఆర్కి లొంగి ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమర్రి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అన్ని అనుమతులు తీసుకొచ్చి సిద్ధం చేస్తే దాన్ని పక్కన పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రాయలసీమ ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. మళ్ళీ దాని మీద కూడా తానే కేసులు వేపించి ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ మీద అంత కక్ష ఎందుకంటారు? కేసీఆర్కి అంత లొంగి బతకాల్సిన అవసరమే వచ్చిందంటారు? ఏం లేదండి, ఇక్కడ వీళ్ళందరూ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే, లేకపోతే ఆ పార్టీ ఉనికిలో లేకపోతే వీళ్ళందరూ నోరు మోసి కూర్చుని అంత శుభ్రం కూర్చుని పందిని కోసి తినేస్తారు, అలా తినేస్తారు రాష్ట్రాలను. అర్థమైందండి? ఇలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒకలాగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే ఒకలాగా, మేధావులతో సహా ఈ పార్టీలన్నీ అలా వ్యవహరిస్తూ ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీరు ముచ్చిమర్రో లేదా ఏ మర్రన్నా అవనివ్వండి, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లీస్ట్ బాదర్డ్. అతనికి ఏదైనా చేయాలన్న ఆలోచనే ఉండదు. మీరు ఊరికే అతను ఎలా చేద్దాం అనుకున్నాడు, వీళ్ళు ఆపేరు వాళ్ళు ఆపి ఏం ఉండదండి. ఎవడ చేస్తాడు? అన్నమయ్య గేట్లు గ్రీజ్ పెట్టించినోడు మిగతా వాటి గురించి మాట్లాడటానికి అసలు మనం ఒప్పుకోవచ్చా? ఏ మేధావి కూడా నువ్వు అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయేలా చేసావు, కనీసం గ్రీజ్ పెట్టించలేదు. ఆ ఇసుక వ్యాపారం గురించి నువ్వు మూసి ఉండొచ్చు, తీర్చి ఉండొచ్చు. ఏటే అన్యాయం ఇది? నీ వల్ల కదా 40 మంది అడ్రస్ లేకుండా పోయారు, ఇవాళకి ఆచూకీ లేదు. ఎంతమంది గల్లంతైపోయారు, ఎంతమంది చనిపోయారు, దాని గురించి ఒకడు మాట్లాడు. కనీసం 10 రోజుల దాకా నువ్వు పరిహారం గురించి పరామర్శ కూడా రాలేదు. వీళ్ళకి ఏం అర్హత ఉందని మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాజెక్టుల గురించి మన నోరు మూసు. జగన్మోహన్ రెడ్డికి లేదు, రాయలసీమ మేధావులని చెప్పుకుని మాట్లాడే మనుషులకు కూడా లేదు. అసలు మీరు వాళ్ళ గురించి మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటేనే మెలకు వస్తుందండి. తెలుగుదేశం అధికారంలో లేనంతకాలం వాళ్ళు ఏం చేస్తారంటే షోలాపూర్ నుంచి ఆర్డర్ ఇచ్చి మంచి దళసరగా ఉన్న దుప్పట్లు తెప్పించుకుంటారు. ఒక్కొక్కళ్ళు 2 దుప్పట్లు కప్పుకుని పడుకుంటారు, వేసంకాలం వానాకాలం కూడా. అయితే తెలుగుదేశం ఈ వాళ్ళకి మేలు కోరిన, వాళ్ళకి నచ్చిన ప్రభుత్వం ఉన్నంతకాలం పడుకుంటారు. ఆ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే ఆ దిగిపోతా వాళ్ళు చెమ్ముడు నీళ్ళు తీసుకు చల్లుతారు వాళ్ళ మీద. అప్పుడు లెగుతారు. లేకంటారా వాళ్ళు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి మీది, చూడండి డప్పులు వాయించడం, డప్పులు కొట్టండి అంటారు కదా. అంటే అదే పరిస్థితి. అది డప్పులు కొడతాం మొదలెడతారు. జజనగర్ జనారే రాయలసీమకి అన్యాయం జరిపోయింది, నీటి ప్రాజెక్టులు అన్యాయం, సీబాగ్ ఒప్పందం, ఇవన్నీ మొదలెడతారు. ఏంటండి అసలు ఇది విని 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 చికాకు వస్తుంది. అక్కడ అంత అన్యాయం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నమ్మక ద్రోహం చేసిండే చేస్తాడు. దాని గురించి మాట్లాడరు ఎవడన్నా. కేసీఆర్తో కొమ్మకైపోయాడు. రాయలసీమ రత్నాలసీమ చేస్తాడు. ఏం చేసాడు? ఏంటండి అవాడే ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటండి కేసీఆర్ మాటిని మొత్తం మీద ఇవేమి తెలంగాణకు ప్రయోజనం కలగాలని కాదు, కిందకెళ్ళి నీళ్లు వాళ్ళు ఏం చేసుకుంటే వీళ్ళకి ఏం నష్టం అండి? ఊరికే ఈ నీటి జగడాలన్నీ కూడా దుర్మార్గం అండి. ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ ప్రాయోజిత కార్యక్రమం అది. నీళ్ల గొడవలన్నీ కూడా ఏంటంటే పైనుంచి నీరు వస్తుంది, పైనున్నోడు ఆపితే కిందనోడికి ఇబ్బంది, కానీ కిందనోడు ఏం కట్టుకుంటే పై ఉన్నోడికి ఇబ్బంది ఏంటండి? దాని మీద ఊరికే కావాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకోవడానికి, సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టడానికి తప్ప ఎవడొకడు బతకండిరా నాకు లేదు, నీకుంటే నువ్వు తిన్న తర్వాత నాకన్నా పెడతావు కదా, ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు ఎవరికన్నానే? అలాగే కర్ణాటకలోని అక్కడ మహారాష్ట్రలో కట్టేస్తాం మాత్రం వాళ్ళు ఏమి పీకలేరు. లోకుగా ఎవడు కనపడతాడు మళ్ళీ లోకు వాళ్ళు కాగులు దొబ్బిని అంటారు కదా, అలా ఉంది వీళ్ళ వ్యవహారం. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళందరూ కావాలనుకుంటారు. వాళ్ళు తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళు అనుకుంటారు ఆ పార్టీ, అందుకని వాళ్ళు వేధిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోండి, ఎవడెలా పోతే మాకెందుకు, మాకను. మరి వాళ్ళు కూడా తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నారు కదా. ఏంటండి మరి వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచి ఒకరిని తెచ్చిపెట్టినట్టు టీవీ ఛానల్ పెట్టుకుని నెక్స్ట్ రోజు విషయం కక్కుతూ ఉంటారు కదా. ఆంధ్రాకి సంబంధించిన టీవీ ఛానల్ పెట్టి దాని మీద రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా మాట్లాడతారు, చంద్రబాబు గారి గురించి వాళ్ళ గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని రకరకాల ఎవరికి తెలియని బాగోతాలండి. అంటే వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతున్నారులే అనే భ్రమలు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒకప్పుడు నమ్మారు, వీళ్ళు వ్యవహారం చూసిన తర్వాత ఇంకెందుకు నమ్ముతారు? 10 ఏళ్ళు కేసీఆర్ని చూశారు, మనం చాలా అనుకున్నారు. జగన్కి 5 ఏళ్ళకే తెలిసిపోయాడు, మొహం వచ్చింది, మొహం చికారం వచ్చింది.
మొగమొత్తేత్తం కాదు, డోకొచ్చేసాడు. ఇంత అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎన్ని గరగాటలాడినా ఎన్ని డ్యాన్సులు వేసినా ప్రజలు ఏం నమ్మరో. వీళ్ళు అనవసరంగా వీళ్ళ మాట ఈ శ్రమ అంత వృధా అయిపోద్దండి. ఎందుకంటే ఎవడ పట్టించుకునే రకం కాదండి, ఎవడ పట్టించుకోడు. వీళ్ళు ఎంత చేసినా రాజుకోదండి అగ్గి. ఎందుకంటే అక్కడ ఎవడ పనులు బిజీగా ఉన్నారు. ప్రజలు కూడా పాలకుడు అంటే మమ్మల్ని ఏపు దొబ్బకుండా కరెంట్లు గట్ట తీయకుండా మమ్మల్ని బాధుడు లేకుండా మమ్మల్ని బతకనే ఉంటారు బాబు అనుకుంటున్నారు. నువ్వేదో మెచ్చి మేకతోలు కప్పుతావు, చేతిలో పొట్లం పెడతావు అని ఎవ్వడూ చూడలేదు. ఎలక్షన్ అప్పుడు ఎలాగా పడేస్తారు డబ్బులు, అవి జాలేరా బాబు అనుకుంటున్నారు. అంతే అండి, సింపుల్. కేసీఆర్ని కూడా ప్రజల్లో పెద్ద వ్యతిరేకత లేదు కేసీఆర్ మీద. కారణం ఏంటి, అతను ఎవరిని ఎప్పుడు దొబ్బలేదు. ఆళ్ళని తిట్టిపోడు లేదంటే ఇది చేశాడు. కానీ జనరల్గా ఆ ప్రజలు 10 ఏళ్ళు ఇచ్చాం చాలు అనుకున్నారు, ఆపేశారు అంతే. ఇంక మళ్ళీ ఛాన్స్ ఉండదు. జగన్మోహన్ రెడ్డికి బాబోయ్ ఇంకటి మళ్ళీ ఇవ్వకూడదురా బాబు అనుకుంటున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళలో అర్థం 100 ఏళ్ళు నరకం చూపించేసాడు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ నీటి ప్రాజెక్టులు ఇదంతా కూడా మేధావులు మాత్రమే మాట్లాడలేక సామాజిక అసలు అర్థం కానీ రైతులకు ఏ రకంగానూ ఉపయోగం లేని చర్చలు, వాటి మీద పోరాటాలు అన్నీ కూడా వేస్ట్ నర. ఏ పాలకుడు కూడా ప్రజలకు అన్యాయం చేయాలనుకుంటారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి లాంటి తప్ప. ఎందుకంటే ఎలాంటి వాడు వచ్చినా రాష్ట్రానికి ప్రజలకి వాళ్ళకి ఏదో మేలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడు, ఏదో ఒకటి చేసి. జగన్మోహన్ రెడ్డి ఒకడే ఏం చేసినా కానీ నన్ను మెచ్చుకోవాలంటాడు. అతను అన్యాయం విధ్వంసం చేస్తాడు, దుర్మార్గం చేస్తాడు, అవినీతి చేస్తాడు, అరాచకం చేస్తాడు, చట్ట రాజ్యాంగం ఉల్లంఘన చేస్తాడు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తాడు, బెయిల్ మీద తిరుగుతూ ఇంట్లో పడుకుంటాడు, కోర్టు రావాలంటే రానంటాడు, పాస్పోర్ట్ పట్టుకెళ్తాం కూడా రానంటాడు. అయినా సరే నన్ను ఏమనుకుంటుంది అంటాడు. అబద్ధాలు బ్రతుకుమండి, బతుకంతా అబద్ధాలే, విష ప్రచారమే, మంచినీటి బావలో విషం కలిపి రకం వాళ్ళు. కాబట్టి ప్రజలు కూడా అది గుర్తించి నువ్వు వద్దురబాబు మాకు అన్నారు. మనందరం ఇంకా కృషి చేసి ఇప్పుడు గోల్ పైన ఇలా చిన్న బాల్ పెట్టుకుని అలాగే అలా తోసి ఆ బొక్కలు పడతారు. అలాగా ప్రజలు కొంచెం దూరం తోసారు, మనం ఇంకొంచెం దూరం తీయాలి. మళ్ళీ ఎలక్షన్ ఇంకొంచెం దూరం గెంటేసి ఇంక మళ్ళీ రాకుండా చేసేయాలి. అంతే అండి, బాల్ కనపడకుండా అసలు కనపడకుండా సింపుల్గా. ఎందుకంటే వాళ్ళు వైరస్ లాంటి రోగం, ఆ రోగం అంటేసుకుంటుంది. ఆ రోగాన్ని మంచి మందు వేసారు ప్రజల్లో. మనం ఇంకా దాన్ని మంచి కొట్టుకట్టేయాలి, ఇంకా మళ్ళీ దరిదాపులో రాకుండా. ఆ క్యాన్సర్ గడ్డ పెరగకుండా. క్యాన్సర్ గడ్డ కాదండి బాబు, వైరస్ అది. క్యాన్సర్ గడ్డ అంటే ఆపరేషన్ చేసి తీసేయచ్చు, ఇది అలాంటి వాడు కాదు. చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఎంత వైరస్ అది జాంబీలాంటి వాళ్ళు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా రాయలేని అసమర్థపు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాడంటే నమ్మడానికి రాయలసీమ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరంటూ ఇలాంటి డిస్కషన్ కూడా వేస్ట్ అంటూ తేల్చిపారేసిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.